తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో లాబీల్లో ఎదురుపడ్డ కడియం శ్రీహరి ఎర్రబెల్లి దయాకర్రావు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సుప్రీంకోర్టులో ఫిరాయింపు కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో న్యాయస్థానంలో ఏం జరిగినా ఎదుర్కొంటామంటూ కడియం కామెంట్ చేశారు. అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని చెబుతూనే పక్కనే ఉన్న ఎర్రబెల్లి గురించి మాట్లాడుతూ ఆయన డిఫరెంట్ మనిషి అంటూ కామెంట్ చేశారు. తన ముందు ఒకటి మాట్లాడి వెనకాల ఇంకొకటి మాట్లాడతారంటూ కౌంటర్ వేశారు. దీనికి వెంటనే స్పందించిన ఎర్రబెల్లి దయాకర్రావు తన క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసని మాట్లాడారు. ఏదైనా ముఖం మీదే మాట్లాడతా కానీ చాటుమాటు మాటలు తనకు రావని నవ్వుతూ బదిలిచ్చారు. నిజాయితీగా ఉంటాను కాబట్టే పాలకుర్తి ప్రజలు తనను అన్నిసార్లు గెలిపించారని, లేదంటే 1-2 సార్లు చూసి జనం పక్కన పెట్టేవాళ్ళని చెప్పుకొచ్చారు. అంతకుముందు ఇదే అసెంబ్లీ లాబీల్లో డిప్యూటీ సీఎం ఛాంబర్ దగ్గర భట్టి విక్రమార్క, ఎర్రబెల్లి దయాకర్రావు ఎదురుపడ్డారు. ఇరువురు నేతలు పరస్పరం పలకరించుకున్నారు. ఇదే మొదటిసారి రావడం అంటూ ఎర్రబెల్లి చేసిన కామెంట్స్కి అందరూ రావాలి, ఇది ప్రజాస్వామిక ప్రభుత్వం అంటూ భట్టి కౌంటర్ వేశారు. భట్టి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఉండగా మధ్యలో వచ్చి కలగజేసుకున్నారు మంత్రి పొన్నం. అనంతరం డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన ఎర్రబెల్లి దేవాదుల నీళ్లు ఇప్పించాలని ఛాంబర్ వద్ద ఉన్న కడియంతో అన్నారు. ఎర్రబెల్లితో పాటు వచ్చిన చల్లా ధర్మారెడ్డి కడియంతో మాట్లాడుతూ ఉండడాన్ని చూసిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియంతో మాట్లాడటం ఏంటంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.